పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో, కాలం కలిసి రాకపోతే ఎలాంటి శ్మశాన వైరాగ్యం ఎదురవుతుందో కళ్లకు కడుతున్న దృశ్యాలివి. దక్షిణ అమెరికా దేశం వెనిజులాను ప్రకృతి ప్రళయం కోరల్లోకి నెట్టేసింది. ఒక్కటి కాదు, రెండు కాదు, వరుసగా 2 భారీ భూకంపాలు ఆ దేశాన్ని వణికించాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఆకాశాన్నంటే బహుళ అంతస్తుల భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి. నగరాలు కరెంట్ లేక చీకటమయమయ్యాయి. ఎటు చూసినా ఆర్తనాదాలు, ఎటు చూసినా ప్రాణభయంతో పరుగులు తీస్తున్న జనం, శిథిలాల కింద వందలాది మంది. ఇప్పుడు వెనిజులాలో ఎక్కడ చూసినా మరణ మృదంగం ధ్వనే వినిపిస్తోంది. ప్రకృతి విపత్తు తీవ్రతకు వెనిజులా రాజధాని నగరం చిన్న భిన్నమైపోయింది. అత్యంత రద్దీగా ఉండే వ్యాపార సముదాయాలు, వందలాది మంది నివసించే బహుళ అంతస్తుల నివాస భవనాలు నిమిషాల వ్యవధిలోనే నేలమట్టమయ్యాయి. సుఖంగా నిద్రపోతున్న వారు నిద్రలోనే శాశ్వతంగా కళ్ళు మూశారు. ఆఫీసుల్లో, ఇళ్లల్లో ఉన్న వేలాది మంది ప్రజలు ఆ కాంక్రీట్ శిథిలాల కింద చిక్కుకుపోయారు. స్థానిక అధికారులు, ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న వివరాల ప్రకారం గాయపడిన వారి సంఖ్య వేలల్లో ఉంటుంది. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ భయానక దృశ్యాలు వెలుగు చూస్తున్నాయి. అక్కడ వందలాది శవాలు కుప్పలుగా పడి ఉన్నాయనే వార్తలు స్థానికంగా గుండెల్ని పిండేస్తున్నాయి. కన్నవారిని కోల్పోయి, పిల్లలను కోల్పోయి రోడ్డుపై జనం పిచ్చివాళ్లలా ఏడుస్తున్నారు. ఇది కేవలం ఒక సాధారణ భూకంపం కాదు, రాబోయే మహా వినాశనానికి సంకేతమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా భూకంపాలను పరిశీలించే ప్రతిష్టాత్మక సంస్థ యుఎస్ జియోలాజికల్ సర్వే విడుదల చేసిన నివేదిక ఇప్పుడు ప్రపంచాన్ని వణికించేస్తోంది. ఈ భూకంపాల తర్వాత మరికొన్ని గంటల్లో అత్యంత బలమైన ఆఫ్టర్ షాక్స్ వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ఒకవేళ అదే జరిగితే ఈ విపత్తు మరింత విధ్వంసకరంగా మారుతుందని, ఊహించని స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తుందని హెచ్చరించారు. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే, ఈ భూకంపం దాటికి మృతుల సంఖ్య కనీసం 10,000 నుంచి ఏకంగా 1,00,000 వరకు ఉండే ప్రమాదం ఉందని యుఎస్జిఎస్ అంచనా వేసింది. ఈ నెంబర్ వింటుంటేనే గుండె ఆగినంత పనవుతోంది. ప్రస్తుతానికి వెనిజులా ప్రభుత్వం అధికారికంగా మృతుల సంఖ్యను ప్రకటించలేదు. ఎందుకంటే అక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. సహాయక చర్యలు అందించడం కూడా కష్టంగా మారిపోయింది. ఎవరూ ఇళ్లల్లో ఉండొద్దు, దయచేసి ఇళ్ల నుంచి బయటకు వచ్చేయండి, ఖాళీ మైదానాల్లోకి వెళ్ళండి అంటూ చాటింపు వేస్తున్నారు. మళ్ళీ ఎప్పుడు భూమి కంపిస్తుందో, ఏ భవనం కూలి నెత్తిన పడుతుందో తెలియక జనం చేతుల్లో ఏది దొరికితే అది పట్టుకుని రోడ్లపైకి పరుగులు తీస్తున్నారు. కట్టు బట్లతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మైదానాల్లో తలదాచుకుంటున్నారు. ఎటు చూసినా ఆకలి కేకలు, ప్రాణభయం, భీతావాహ వాతావరణం వెనిజులాలో ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తోంది. ప్రకృతి సృష్టించిన ఈ మహాప్రళయం ముందు మనిషి ఎంతటి వాడైనా ఎందుకు పనికిరాడని మరోసారి నిరూపితమైంది. నిన్నటి వరకు కళకళలాడిన వెనిజులా నగరం నేడు శ్మశాన వాటికను తలపిస్తోంది. శిథిలాల కింద ఉన్న ప్రాణాలైనా సురక్షితంగా బయటపడాలని, ఆ దేశం ఈ విపత్తు నుంచి త్వరగా కోలుకోవాలని ప్రపంచమంతా ప్రార్థిస్తోంది. అంతర్జాతీయ సమాజం తక్షణమే స్పందించి వెనిజులాకు సహాయం అందించాల్సిన సమయం ఇది. Temblando. Está temblando. Observen cómo quedó el aeropuerto de Maiquetía estando nosotros acá adentro. Miren, el desastre que hay. Acabado totalmente. Observen después el terremoto. Observen cómo quedó todo. Señores, grave la situación que estamos viviendo acá. Terremoto de alta magnitud. Miren cómo quedó todo. Pueden observar, yo grabé. En el momento del terremoto yo grabé todo. Ayudamos a sacar a la gente también. Mire cómo está el techo. Todo quedó destrozado. Todo quedó acabado, mire. Aeropuerto de Maiquetía.